హి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. మనం దశమా విద్యలు మరియు శ్రీ విద్య ఉపాసన అవలంబించడం చేత, శివ పంచాక్షరి నిరంతర ఉపాసన చేయడం చేత ఎటువంటి మంత్రములైనా చెప్పగలము, చేయగలము. అది స్వతహాగా భగవంతుడిచ్చిన అనుగ్రహము మరియు అర్హత. కాబట్టి మీరు కూడా ఏదైనా ఒక శాక్తేయ ఉపాసన లేక దశమా విద్యాది దేవతలలో ఏదైనా ఒక దేవత యొక్క ఆరాధన పూర్తి చేసుకున్న వారే ఇటువంటి మంత్రములకు అర్హులు. కాబట్టి ఈ మంత్రమును ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా దశమా విద్యాది దేవతల యొక్క లేక చాముండేశ్వరి యొక్క వారాహి యొక్క ఉపాసన చేసి ఉండాలి. ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు వారాహి మంత్రమైన ఓం వారాహి సర్వతోమాం రక్ష రక్ష దుర్గే హుం పట్ స్వాహ అనే మంత్రాన్ని 1,00,000 జపం చేసి పురస్కరణ విధులు గావించవలసి ఉంటుంది. ఈ మంత్రం విషయంలో ప్రసంగం చేయబడి ఉన్నది, అది వినండి, తూచా తప్పకుండా చేయండి. వారాహి అంటేనే లక్ష్మీ భూదేవి యొక్క మిళిత రూపమని మనం ఇంతకు ముందు చాలా సార్లు చెప్పి ఉన్నాం. కాగా ఆది పరాశక్తి అయిన లలితా త్రిపుర సుందరికి ఈమె సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది. ఈమె వైష్ణవ దేవత అయినప్పటికీ శక్తేయ దేవతలతో సమతూవు శక్తులను ప్రసాదించగల మహాశక్తి. కాబట్టి ఈమెను మనం ఆరాధించి సౌమ్యదాయకమైన శక్తివంతమైన ఫలితములు పొందగలం. అదృశ్య వారాహి అనేది మనలో ఆవేశం అనగా మనలో పూని అనగా మన శరీరమునకు వచ్చి ఆమె యొక్క ప్రభావం చూపించగలదు. ఇవి శ్రీ విద్యలో 6వ ప్రాకారమునందు డాకిని విద్యకు సంబంధించిన మహామంత్రములు. ఇవి చేయడం వలన మనం అదృశ్యం కాగలం. కాకపోతే అమ్మ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మ అనగా శ్రీమాత వారాహి మనలో ప్రవేశించిన తర్వాతే ఈ యోగము సిద్ధింపజేస్తుంది. కాగా శత్రు నిర్భేద్యమైన శక్తిని ప్రసాదిస్తుంది, శత్రువులను అణిచివేస్తుంది, పరప్రయోగములను విధ్వంసం చేయగలదు. మనం చెప్పిన సూచనలన్నీ తప్పక పఠించండి, ఫలితం పొందడానికి విస్తృతంగా శ్రమించండి. దివ్యాత్మ స్వరూపులారా, ఏదో ప్రసంగం విని ఒక మూల కూర్చొని యాదరోచితంగా యాంత్రికంగా చేసే ఉపాసనల వలన ఎటువంటి ఫలితములు అయితే రావు. వారాహి ఉపాసనలు మన రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ మంత్ర సాధన యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. అవన్నీ వినండి, అవగాహన పెంచుకోండి. ధూమ్రవారాహి, లఘువారాహి, అదృశ్య ధూమ్రవారాహి, ఇలా చాలా ఉపాసనలు అయితే చెప్పి ఉన్నాం. అవి విని అవగాహన ముందు పెంచుకోండి, తర్వాతే సాధనలకు ఉపక్రమించండి. ఎటువంటి అవగాహన లేకుండా మంత్రం దొరికిందని జపములు చేయడం శ్రేయదాయకం కాదు. దివ్యాత్మ స్వరూపులారా, మీకు ప్రత్యక్షంగా మంత్రం ఇస్తున్నాను. ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేయండి, లేదా గురువులను అనుసరించి జపం చేయట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు, క్షేమదాయకము కూడా. అయితే ఈ మంత్రం చేసేటప్పుడు కూడా దిగ్బంధన విధులు గురువు వద్ద నుండి ప్రత్యక్షంగా నేర్చుకుని చేయుట చాలా శ్రేయదాయకము, విశేషమైన ఫలితములు కూడా ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, వారాహి అంటేనే అమితానంద శక్తి, ఒక భిన్నమైన శక్తులను చూపించే ఒక శ్రీమాత. ఈమె లలితాదేవికి సైన్యాధ్యక్షురాలుగాను, మరల స్వప్న వారాహిగా సకలమును తెలియజేయనదిగాను, ధూమ్ర వారాహిగా శత్రువులను నిర్జించేదిగాను, అదృశ్య వారాహిగా నిన్ను ఎవరికి కనిపించకుండా మాయం చేయగల మహాశక్తివంతురాలు. సందేహములను విడిచిపెట్టి శుచిశుభ్రతలను పాటిస్తూ సుస్నాతులై ఉంటూ మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహమును పూర్తిగా నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకోకుండా ఉదయం సాయంత్రం కులదైవము ఇష్టదైవము ఆరాధన చేస్తూ ఈ దేవతను షోడశోపచార పూజలు లేక పంచ పూజలు చేస్తూ జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. తమ గృహమందే ఒక ఏర్పాటుని చేసుకొని అక్కడే జపం చేయట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఈ మంత్రము ఎవరైతే వారాహి దేవత యొక్క మంత్రమును 1,00,000 జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించి ఉన్నారో అనగా జపము, యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనము ఇచ్చి ఉన్నారో వారు కేవలం 32,000 జపం చేస్తే చాలు ఫలితం చూపించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, వారాహి అంటేనే పిలిస్తే పలికే మాత. ఇంతకు ముందు ప్రసంగములన్నీ చేసి ఉన్నాం, అవి వినండి. శ్రీమాత దీపమునందు దర్శనం ఇవ్వడం, గోడలపై నీడల దర్శనం ఇవ్వడం మేము చిత్రములతో సహా చూపించి ఉన్నాం. అటువంటి వారాహి దేవతను ఆరాధించడం చాలా విశేషమని చెప్పుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇతర విషయముల కొరకు మీరు మమ్మల్ని ప్రత్యక్షంగానే సంప్రదించగలరు. మేము నిబంధనలన్నీ గురువు వద్ద నుండే తెలుసుకోవడం చాలా మంచిది. ఎర్రని వస్త్రములు మరియు తూర్పు పశ్చిమ వైపు అభిముఖంగా జపం చేసుకోవచ్చు. హైందవ సనాతన ధర్మం నిర్దేశిస్తున్న సకల విధములైన ఆచారములు ఆచరిస్తూనే ధర్మబద్ధంగా జీవనమును కొనసాగిస్తూనే ధర్మపత్నితో ధార్మిక సంసారం చేస్తూనే ఈ మంత్ర జపములు చేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, రక్తచందనపు మాల శ్రేయోదాయకము. దివ్యాత్మ స్వరూపులారా, గ్రామ దేవత యొక్క దర్శనములు మరియు శివాలయ దర్శనములు, వైష్ణవ దేవాలయ దర్శనములు, నరసింహస్వామి యొక్క క్షేత్ర దర్శనములు చేస్తూ ఈ జపం చేయడం విశేషమైన ఫలితములు
ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం ఆం గ్లౌం క్రోం ఎహ్యేహి అందే అందిన్యై జంబై జంబిన్యై మోహే మోహిన్యై రుందే రుందిన్యై క్రోధే క్రోధిన్యై వారాహి వద అదృశ్య వారాహి ఆదిమాత ఆవేశయ ఆవేశయ అదృశ్యం దేహి దాపయ వద వద అదృశ్య వారాహ్యై స్వాహ. మంత్రం మరోసారి ఓం ఆం గ్లౌం క్రోం ఎహ్యేహి అందే అందిన్యై జంబై జంబిన్యై మోహే మోహిన్యై రుందే రుందిన్యై క్రోధే క్రోధిన్యై వారాహి వద అదృశ్య వారాహి ఆదిమాత ఆవేశయ ఆవేశయ అదృశ్యం దేహి దాపయ వద వద అదృశ్య వారాహ్యై స్వాహ. మంత్రం మరోసారి ఓం ఆం గ్లౌం క్రోం ఎహ్యేహి అందే అందిన్యై జంబై జంబిన్యై మోహే మోహిన్యై రుందే రుందిన్యై క్రోధే క్రోధిన్యై వారాహి వద అదృశ్య వారాహి ఆదిమాత ఆవేశయ ఆవేశయ అదృశ్యం దేహి దాపయ వద వద అదృశ్య వారాహ్యై స్వాహ. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి, అది కూడా చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ అర్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.